గుడ్ మార్నింగ్. నేను శివానీని. మీ శివానీని. శివాని ఆంధ్ర వంటలు. ఈరోజు నేను రొయ్యలు, గుడ్లు కూర వండుతున్నాను మసాలా కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను వినండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, రొయ్యలు, గుడ్లు, కారం, ఉప్పు, పసుపు, మసాలా. ఇంట్లో చేసిన మసాలా. మీకు కావాలంటే చికెన్ మసాలా ఉంటది గదా! అదైనా మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. టేస్ట్ మట్టుకు చాలా బావుంటుంది. కరివేపాకు అన్నీ వేసి చేస్తాను. చూడండి. ఎలా చేస్తానో చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్. ఓకే. నేను చేసే విధానం చూపిస్తున్నాను. గ్యాస్ ఎలిగిస్తున్నాను. ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాను నేను. ఆయిల్ వేసాను. ఇప్పుడు గుడ్లు వేపుతాను నేను. కొద్దిగా పసుపేస్తున్నాను. గుడ్లు వేపుతున్నాను. గుడ్లు కొద్దిగా రోస్ట్‌గా వేపుకుంటేనే బావుంటాయి. మరీ పచ్చి పచ్చిగా ఉన్నా కన్నా. గుడ్లు తీసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్‌లో తీసేసి గుడ్లు ఇగో వేపేసాను బాగాని. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయ మగ్గడానికి. ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తున్నాను. లిడ్ పెడుతున్నాను. లిడ్ తీస్తున్నాను. ఉల్లిపాయలు ఏగుతున్నాయి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవంతా కలిపి కాసేపు బాగా ఏగనివ్వాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపితేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ ఉంటుంది కూర. మళ్ళీ లిడ్ పెడుతున్నారు. ఉల్లిపాయలు అల్లం వేగిపోయినాయి బాగాని. ఇప్పుడు రొయ్యలు వేస్తున్నాను. ఇవి ఆగాలి. ఇప్పుడు చూద్దాం, లిడ్ తీస్తున్నాను. ఇవన్నీ మగ్గిపోయాయి. ఏవో కదుపుతున్నాను. దీంట్లో ఇవ్వాల్సిన పదార్థాలు చూపిస్తాను. దీంట్లో మామూలు కారం, కాశ్మీరీ కారం 2 కలిపాను.
అందుకే కలర్ ఎక్కువుంది. 2 స్పూన్స్ ఏస్తున్నాను. అదే మసాలా ఏస్తున్నాను. మామూలు ఇంట్లో చేసుకున్న మసాలా. ఒక 2 స్పూన్స్ ఏసాను అది కూడా. ఉప్పు గూడా వేసాను. చూసుకొని తగినంత ఏసుకోండి ఉప్పు. ఇవన్నీ ఇలా కలుపుతున్నాను. బాగా మిక్స్ అవ్వి వ్వాలి. దీంట్లో నేను కరేపాకు కూడా వేస్తున్నాను. కరేపాకేస్తే బావుంటదిది. ఇవన్నీ ఒకసారి కొద్దిగా హైలో పెట్టి ఇలా కలుపుకోండి. మషాలాలు, కారం అన్నీ పట్టేలాగా ఇలా కలుపుకోండి. నేను కారం ఎక్కువేయలేదు. తక్కువే ఏశాను. కాశ్మీరీ చిల్లీ పౌడర్ మూలన కొద్దిగా కలర్ ఎక్కువుంది. ఇప్పుడు వాటరేస్తున్నాను. చాలు వాటర్. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఇంతే ప్రాసెస్. దీంట్లో ఎగ్స్ ఏస్తాను చూడండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. స్మాస్ ఒక 10 మినిట్స్‌లో అయిపోతుంది. సిమ్‌లో పెట్టాను. కూర రెడీ అయిపోయింది. చూడండి. గుమగుమలాడే వాసనొస్తుంది. చూడండి కూర. చక్కగా గ్రేవీ వచ్చింది. గుడ్లు ఆయిల్ పైకొచ్చింది చూడండి. ఇంక అయిపోయినట్టే. కట్ చేసేది కట్టేస్తున్నాను. సర్వింగ్ బౌల్‌లో తీస్తున్నాను. గార్నిష్ కోసం గార్నిష్ కోసం కొత్తిమీర వేసాను పైన. పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు కర్రీ రెడీ. మీరందరూ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, బెల్ ఐకాన్ కొట్టండి. థాంక్ యూ.